యా ఇక్కడ చూడండి, గోస్ట్ సిమ్ నెట్వర్క్ పై ఆపరేషన్ ఆక్టోపస్లో భాగంగా ఈ గోస్ట్ సిమ్ నెట్వర్క్ను ఛేదించిరట. సో 13 రాష్ట్రాల్లో సోదాలు చేసినటువంటి 18 స్పెషల్ టీమ్స్. ఇది ఎందుకు దేనికంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి మూల కారణము ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే గోస్ట్ సిమ్ నెట్వర్క్ అనేటువంటి దాంట్లో మాత్రమే ఇక్కడ ఉన్నది. ఆ గోస్ట్ సిమ్ నెట్వర్క్ అనేది చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి. గోస్ట్ సిమ్ నెట్వర్క్ వల్లే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో 66 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారట. ఈ సిమ్లతో దేశవ్యాప్తంగా 101 కోట్లు కొల్లగొట్టినటువంటి సైబర్ క్రిమినల్స్ ఎయిర్టెల్, జియో, ఇతర నెట్వర్క్ చెందినటువంటి 20 మంది ఏజెంట్లు అరెస్టు. గతంలో మ్యూల్ అకౌంట్లు, బ్యాంకు అధికారుల పనిపట్టిన కాప్స్ వివరాలు వెల్లడించినటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు ఎవరి తప్పిది? ఇప్పుడు విపరీతమైన సిమ్లు, ఎట్లా పడితే అట్లా సిమ్లు, జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏవైతే ఈ నెట్వర్క్ కంపెనీలు అవుతున్నాయో ఇవన్నీ కూడా మీరు గమనించండి. సిమ్లు సరి అయినటువంటి ఐడెంటిటీ లేకుండా ఇవ్వడం వల్ల ఈరోజు సైబర్ నేరాలు కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎక్కడైతే ఈ యొక్క సిమ్లకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటే కనుక ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు సైబర్ నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణము ఈ యొక్క గోస్ట్ సిమ్ వల్లనే, దీనివల్లే ఇది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు తెలుసుకున్నారు పోలీసులు అందరూ కూడా, మంచిదే. ఇప్పటికైనా తెలుసుకున్నారు, మంచిదే. దాన్ని ఛేదించారు, మంచిదే. సో సైబర్ నేరాలకు వెన్నెముకగా మారుతున్నటువంటి గోస్ట్ సిమ్ నెట్వర్క్పై హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం భారీ స్థాయిలో చేపట్టినటువంటి ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో కీలక పురోగతి సాధించినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి ప్రత్యేక దాడుల్లో 66 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 వివరాలను సజ్జనార్ వెల్లడించారు. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, సైబర్ నేరకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించామని, తాజాగా సైబర్ నేరాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నటువంటి గోస్ట్ సిమ్ వ్యవస్థపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టామని కమిషనర్ తెలిపారంటూ చూస్తున్నాం. సో దీని ద్వారానే చాలా పెద్ద నెట్వర్క్ను ఛేదించినట్టుగా తెలుస్తూ ఉంది. సో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినటువంటి 1194 గోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, అదేవిధంగా తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో 7 రోజుల పాటు దాడులు నిర్వహించాయని తెలిపారు. ఈ దాడుల్లో 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాటిలో 432 సీల్డ్ సిమ్లు, 112 యాక్టివ్ సిమ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో 44 మంది గోస్ట్ సిమ్ వినియోగదారులు, 26 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ సరఫరాదారులు ఉన్నారని వెల్లడించారు. వీరంతా దేశవ్యాప్తంగా నమోదైనటువంటి 76 సైబర్ నేరాల్లో భాగస్వాములు అయినట్టు విచారణ తెలియజేశారు. ఈ కేసులో మొత్తం మోసం విలువ 100 కోట్లకు పైగానే గుర్తించినట్టు తెలుస్తోంది. కేవైసీ పేరుతో మోసం, అంతే కదా. కేవైసీలో సిమ్ కార్డు ప్రధానంగా ఉంటుంది. సో కొత్త సిమ్ తీసుకునేందుకు లేదా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల బయోడేటా మెట్రిక్ ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. నెట్వర్క్ సమస్య, సర్వర్ డౌన్, వేలిముద్ర సరిగా పడలేదు అంటూ నమ్మబలికి 2-3 సార్లు బయోమెట్రిక్ తీసుకొని వినియోగదారులకు తెలియకుండా అదనపు సిమ్లను యాక్టివేట్ చేసినట్లు వెల్లడించారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నిరక్షరాస్యులు, పేదల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఉచిత ఇంటర్నెట్ ఇస్తామని ఆశ చూపించి అమాయకుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల నుంచే భారత నెంబర్లో వినియోగం అంట, అంతే కదా. ఇక్కడ విదేశాల్లో నుంచే ఈ యొక్క నెంబర్లు వినియోగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. టెలికాం సంస్థలతో సమావేశం అంట. సో వాళ్ళకు కూడా ఏవైతే ఈ టెలికాం సంస్థలన్నీ కూడా ఒక ఆర్డర్ జారీ చేయాలి. ఏవైతే ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ ఇవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు అనే కోణంలో మొత్తానికి టెలికాం సంస్థలు కూడా మొత్తం సమావేశం చేయించాలని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీసు అత్యంత సీరియస్గా తీసుకుంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. అలాగే డిఓటి, ట్రాయ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా చర్చించి కేవైసీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కోరినట్లు తెలిపారు. పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై నిఘా పెంచడం, రియల్ టైం వెరిఫికేషన్ విధానం అమలు చేయడం, సైబర్ నేరాలు గుర్తించిన సిమ్లను వెంటనే డీయాక్టివేట్ చేయడం లాంటి చర్యలు అవసరమై పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు అన్ని టెలికాం నెట్వర్క్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని సూచించినట్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజంగా మంచి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది అందరూ కూడా. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను చాలా విజయవంతంగా ముగించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.